హావ్ యోర్స్ వెల్కమ్ టు శివటాకిస్. ఈ వీడియోలో కెప్టెన్ మిల్లర్ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన శివటాకిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన శివటాకిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అండ్ కెప్టెన్ మిల్లర్ సినిమా విషయానికి వచ్చేప్పుడు ఫ్రెండ్స్, సినిమా అయితే నాకైతే పర్వాలేదు, అబోవ్ యావరేజ్ అనిపించింది. ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ సినిమాలో ధనుష్ పర్ఫార్మెన్స్, అలాగే గెస్ట్ అపీరెన్స్ చేసిన శివరాజ్ కుమార్ అండ్ సందీప్ కిషన్, వీళ్ళ ముగ్గురి పాత్రల కోసం అయితే సినిమా ఖచ్చితంగా ఒకసారి అయితే చూడొచ్చు. అండ్ సినిమా మెయిన్ స్టోరీ అయితే మనకి బాగా తెలిసిన స్టోరీస్. ఒక అంటరాని తెగని గుడిలోకి అడుగు పెట్టనివ్వరు. దాని గురించి హీరో పోరాటం చేస్తాడు. ఆ పోరాటమే మన స్టోరీ. కాకపోతే ఇందులో కొంచెం డిఫరెంట్ ఏంటంటే, ఇది ఒక స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న కాలంలో జరిగిన స్టోరీ అవడం కొంచెం డిఫరెంట్. స్టోరీ పరంగా సినిమా స్టోరీ బాగుంది అండ్ వాళ్ళు చెప్పాలనుకున్న కాన్ఫ్లిక్ట్ బాగుంది. కానీ ఎంత బాగా అయితే స్టోరీ రాసుకున్నారో దాన్ని నడిపే విధానం, ఆ స్క్రీన్ ప్లే అనేది ఇంకొంచెం బాగా రాసుకుంటే బాగుండేది అనిపించింది. అండ్ స్టోరీలో ఉన్నంత దమ్ము స్క్రీన్ ప్లేలో లేదు. అంటే ఇలాంటి స్టోరీస్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ గా తీయగలగాలి, కానీ ఇందులో ఎక్కడా కూడా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వదు. అంటే మధ్య మధ్యలో యాక్షన్ సీక్వెన్సెస్ వస్తాయి. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి. అండ్ ధనుష్ పర్ఫార్మెన్స్ మధ్య మధ్యలో ఎమోషనల్ సీన్స్ కొన్ని వస్తాయి. అవి కూడా ధనుష్ పర్ఫార్మెన్స్ లెవెల్లో అయితే మాత్రం చాలా బాగున్నాయి. కానీ వాటిని ఆడియన్స్ ని ఇన్వాల్వ్ అయ్యేలాగైతే మడికి లేవు. అక్కడ మడికి కొంచెం డైరెక్టర్ కొంచెం చిన్న మిస్టేక్స్ చేశాడు అనిపించింది. స్క్రీన్ ప్లే అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆ రెండు మిస్ అయినాయి అనిపించింది నాకైతే. అండ్ ఇంకా గెస్ట్ అపీరెన్స్ చేసిన శివరాజ్ కుమార్, అలాగే సందీప్ కిషన్, రఫీ పాత్రలో చేసిన సందీప్ కిషన్, వీళ్ళిద్దరూ అయితే మడికి వన్ ఆఫ్ ది ప్లస్. సినిమాకి ఖచ్చితంగా వీళ్ళిద్దరు ప్లస్ అవుతారు. గెస్ట్ అపీరెన్స్ కాబట్టి వచ్చారు పోయారు అన్నట్టు కాకుండా సినిమాకి అయితే మడికి ప్లస్ అవుతారు. అండ్ హీరోయిన్ విషయానికి వచ్చేటప్పటికి ప్రియాంక మోహన్ అయితే మడికి సినిమా ఓకే, తన బెస్ట్ అయితే ఇచ్చింది. ఓవరాల్ గా సినిమాలో స్టోరీ బాగున్నప్పటికీ, ధనుష్ పర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ, కొంచెం స్క్రీన్ ప్లే అండ్ క్లైమాక్స్ కానీ, ఆ చెప్పాలనుకున్న కాన్ఫ్లిక్ట్ కానీ ఇంకొంచెం బాగా రాసుకుంటే బాగుండేది అనిపించింది. అండ్ బీజిఎం విషయానికి వచ్చేప్పటికి బీజిఎం ఓకే అన్నట్టుగానే ఉంది. ఇక డైరెక్టర్ స్టోరీ మీద పెట్టిన శ్రద్ధని కొంచెం స్క్రీన్ ప్లే మీద కూడా పెట్టుంటే బాగుండేది అనిపించింది. స్క్రీన్ ప్లే గనక ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా తీసినట్టయితే మటుకి సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఓవరాల్ గా అయితే మనకి ధనుష్ అభిమానులకి అండ్ ఒక వర్గం వాళ్ళకి, అంటే ఇలాంటి సినిమాలు ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ సినిమా నచ్చుతుంది. ఇక రిమైనింగ్ వాళ్ళకి జస్ట్ యావరేజ్ గా ఉంటుంది. మిగతా వాళ్ళకైతే మటుకు పర్వాలేదు, వన్ టైం అయితే వాచబుల్ మూవీయే, ఏమంతా వర్స్ట్ మూవీ అయితే కాదు. వన్ టైం అయితే చూడొచ్చు. మీరు కూడా చూడండి. మీరు కూడా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ సినిమాకి మన శివటాకిస్ ఛానల్ నుంచి నేనైతే మటుకి 2.75 ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5. మీరు కూడా చూసి మీ రేటింగ్ కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం, అలాగే సినిమా అప్డేట్స్ కోసం మన శివటాకిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.